తెలంగాణలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు, నిర్వహించిన చిట్చాట్లు ఇటీవల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రెస్ మీట్లు, మీడియా సమావేశాల్లో నేతలు చెప్పే మాటలు ఇప్పుడు జ్యోతిష్య పంచాంగాన్ని తలపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తేదీలు, నెలలు, సమయాలు చెప్తూ రాజకీయ భవిష్యవాణులు చేస్తూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది హాస్యాస్పదంగా మారిందా లేక బీజేపీ కొత్త ప్రచార శైలిలో భాగమా? ఇటీవల బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల విధానం చూస్తే ఇవి చక్కగా స్క్రిప్ట్ చేసిన జ్యోతిష్య కహానీలాగానే ఉన్నాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి జూన్ లేదా అక్టోబర్ నెలలో ముగింపు పలుకుతుందని చెబుతున్న నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వంటి వారు తాము స్వయంగా జ్యోతిషులు కానప్పటికీ జ్యోతిష శైలిలో రాజకీయ భావనలు ప్రదర్శిస్తున్నారు. ఇక మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అనుబంధంపై వివిధ రాజకీయ సూచనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ను కాంగ్రెస్ సీఎంగా ప్రకటించవచ్చని చేసిన వ్యాఖ్యలు, కవిత తన తండ్రికి రాసిన లేఖలో అభిప్రాయాలను వెల్లడించిన తీరు ఇవన్నీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ సంబంధాలపై సందేహాలను మరింత పెంచుతున్నాయి. బీజేపీ లోపలే దీనిపై అసహనం పెరుగుతుండటంతో పార్టీకి వెలుపల కంటే లోపలే ఎక్కువ సమస్యలున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ నేతలు ఈ జ్యోతిష్య రాజకీయాలు ప్రజల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది ప్రధాన ప్రశ్న. ప్రజా సమస్యలపై నేరుగా పోరాటం చేయకుండా సమావేశాలు, యాత్రలు, మీడియాతోనే పరిమితమవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి మొదలవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన బీజేపీ, బీఆర్ఎస్ స్క్రిప్టును అనుసరిస్తున్నట్టు అనిపిస్తుండటమే దీనికి కారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో బీజేపీకైనా, బీఆర్ఎస్కైనా, కాంగ్రెస్కైనా ప్రత్యామ్నాయంగా నిలవాలంటే జ్యోతిష్య స్క్రిప్ట్లను కాదని ప్రజా సమస్యలపై స్పష్టమైన దృష్టితో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మాత్రం బీజేపీ నేతలు చెబుతున్న పంచాంగ రాజకీయాలపై ప్రజలు ఎంతవరకు విశ్వసించగలరో అనేది కాలమే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.